సో ఓవరాల్గా ఈ సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈమె బడ్జెట్ ప్రవేశపెట్టడంలో అతిపెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదేంటి అంటే దాదాపుగా 56 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ ఏంటి మరి ఈ బడ్జెట్ అందరికీ ప్రజలకు చేరుతుందా అనేది ఒక పెద్ద సమస్య. ఇది సరిపోయేంత బడ్జెట్ అనేది మరొక సమస్య. అయితే దీనిలో అతిపెద్ద ఊరట ఏంటంటే వేతన జీవులకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరికింది. సో దీనివల్ల ఏంటంటే కొంత గొప్ప చాలా కాలం నుంచి బాధపడుతున్న వేతన జీవులు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనడంతో ఆ ఎగ్జంప్షన్ ఈసారి కొంత పెంచారు. అది కొంత ఓ విధంగా చూడాలంటే కొద్దిగా పాకెట్ మనీకి సరిపోయేంత మనీ వచ్చింది అని అనుకోవచ్చు. అంతకుమించి గొప్పగా అయితే ఏమీ లేదు. ఓవరాల్గా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, గొప్ప ఆర్థిక మేధావులు అనేవాళ్ళు అసలు ట్యాక్స్ అవసరం లేదని చెప్తా ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో మరి ఈ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. అలాగే వచ్చేసి బడ్జెట్ అలొకేషన్ చూసినప్పుడు దాదాపు 6,81,000 కోట్ల రూపాయలు ఆర్మీకి ఇచ్చిండ్రు అన్నారు. దానిలో దాదాపుగా 4.5 లక్షల కోట్ల రూపాయలు వేతనాలకు ఇచ్చినము అని చెప్తా ఉన్నారు. మిగతాది మాత్రమే ఆ శక్తిని పెంచుకోవడానికి, అంటే ఆయుధాలు కొనుక్కోవటం కావచ్చు, లేదంటే విమానాశ్రయాలు యుద్ధానికి సంబంధించి కన్స్ట్రక్షన్ చేయటం, అలాంటి ఆర్మీ డెవలప్మెంట్ సంబంధించినవి, అలాగే రక్షణకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలా తక్కువ భాగాన్ని ప్రకటించారు, అంటే ఇవ్వడం జరిగింది. సో మరి ఓవరాల్గా ఇది రక్షణకి ఇచ్చినట్టుగా ఎట్లయింది అనేది అర్థం కాలేదు. ఎందుకంటే జీతాలకే దాదాపు 70-80% పోయినప్పుడు 20% వల్ల ఏ సెక్యూరిటీ పెరుగుతుంది అనేది పెద్ద అంశం. అలాగే వచ్చేసి వైద్యానికి విద్యకి ఇచ్చాం మేము. సో భారతదేశంలో విద్యాపరంగా వికాసం పెరుగుతూ ఉంది అన్నారు. మరి ఏ వికాసం పెరుగుతుంది? ఓవరాల్గా మీరు బడ్జెట్ అలొకేట్ చేసిన దాన్ని బట్టి 95,000 కోట్ల రూపాయలు దాదాపుగా విద్యకి ఇచ్చాము అని చెప్తా ఉన్నారు. 95,000 కోట్ల రూపాయలు దాదాపు విద్యకు అలొకేట్ చేసినాము అన్నారు. మరి 95,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి 150 కోట్ల పైన జనాభా ఉన్న దేశాన్ని మీరు అలొకేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఏ విధంగా సరిపోతుందో చెప్పాలి. అలాగే ఏమని చెప్తా ఉన్నారు కొంతమంది నిష్ణాతులైనటువంటి వాళ్ళు దీనిలో ఏం చెప్తా ఉన్నారంటే చాలా అద్భుతమైన బడ్జెట్ అన్నారు. అంటే ఏ విధంగా అద్భుతమైంది అంటే భారతదేశానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసిన బడ్జెట్ ఇది, లేదా బీహార్ కోసం తయారు చేసిన బడ్జెట్, బీహార్ ఎలక్షన్ల కోసం, ఢిల్లీ ఎలక్షన్ల కోసం తయారు చేయబడ్డ బడ్జెట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా తెలంగాణకి చూస్తేనైతే 0, కొద్ది గొప్ప ఆంధ్రప్రదేశ్ని సాటిస్ఫై చేసినట్టుగా ఉంది, ఎందుకంటే వాళ్ళకి సపోర్టర్స్గా ఉన్నారు కాబట్టి కేంద్రానికి. బట్ తెలంగాణకు వచ్చేసరికి అయితే 0, ఏది అడిగినా అది ఏది ఇవ్వలేదు, ఏది జరగలేదు. భారతదేశంలోనూ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతి పోతున్న హైదరాబాద్కి ఒక ఐఐఎం ఇవ్వండి అంటే అది ఇవ్వకుండా తిరస్కరించేసారు. సో మరి ఓవరాల్గా వీళ్ళు దేశానికి మొత్తం ఏం హెల్ప్ చేసారు అనేది అర్థం కావట్లేదు. ఆ బడ్జెట్ చూస్తే ఒక ఏమంటాం మ్యాజిక్ లాగా కనిపిస్తుంది. అలాగే వచ్చి బీహార్ అండ్ ఢిల్లీ కోసం ఇచ్చినట్టుగా ఉంది తప్పితే మరొక దాన్ని పనికిరాదు. ఓవరాల్గా చూస్తే ఢిల్లీ కోసం ఇచ్చినట్టుగానే ఉంది తప్పితే పెద్ద దేశానికి బడ్జెట్గా అయితే కనిపించటం లేదు. మరి ఇది ఓవరాల్గా చూస్తే ఒక్కొక్క అలొకేషన్ డివిజన్ గనక 150 కోట్లతో చేసుకుంటే గనక ఎంతమందికి ఒక్కొక్క మనిషికి దాదాపు 100 రూపాయలు కూడా బడ్జెట్ అలొకేట్ అవ్వటం లేదు. మరి ఇది ఏ విధమైన బడ్జెట్ అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి, రాజకీయ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.